శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి పాగలంకరణ ఘనంగా ముగిసింది. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లింగోద్భావం సమయంలో చీరాల వాస్తవ్యులు పృథ్వీ సుబ్బారావు ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున అమ్మవార్లను తలుచుకుంటూ స్వామివారికి పాగ చుట్టి అలంకరించారు. రోజుకో మూర చొప్పున నేత 365 రోజుల పాటు తయారు చేసి తీసుకొచ్చిన పాగను స్వామివారికి సమర్పించి ఆలయ సాంప్రదాయబద్ధంగా పాగను అలంకరించారు. ఈ పాగ అలంకరణ ఘట్టం దాదాపుగా గంటన్నర పాటు జరిగింది. ఈ ఘట్టంలో భక్తులు శివనామస్మరణంతో శ్రీశైల పుణ్యక్షేత్రం మారుమోగింది. అనంతరం రమణీయం కమనీయంగా నయనానందకరంగా నాగలకట్ట సమీపంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కళ్యాణ తంతు వైభవపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది. అశేష భక్త జనవాహిని మధ్య కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, శ్రీశైల దేవస్థానం బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. नमो नमः भ्रमरांबादेवी शरणंडि श्रीशैललिंग शरणंडि श्रीशैललिंग నార్మల్